ఎవడో ముక్కు ముఖం తెలియని వాని మీద నీకు నమ్మకం ఉంటుంది, కానీ ఆ ముక్కు ముఖం తెలియని వాడు నీ లైఫ్లోకి వచ్చినాక నీ కన్న తల్లిదండ్రులే నీకు శత్రువులా మారుతారు. అంతేనా? అంతేనా? అప్పుడు అనిపిస్తుంది కావచ్చు కన్న తల్లిదండ్రులకు, ఇలాంటి దాన్ని నేను ఎందుకు కన్నాను రా అని. వాడినెవరినో నమ్ముతాను, వాడు చెప్పిందల్లా చేస్తావు. వాడు ఎవడో తెలీదు, ముక్కు ముఖం తెలీదు. వాడు వన్స్ నీ లైఫ్లోకి లవ్ యూ అని రాగానే, వాడు ఎన్నలేని ప్రేమను చూపించగానే నీకన్నా తల్లిదండ్రుల ప్రేమ నీకు అర్థం కాలేదా? నీకు అర్థం కాదా? కన్న తల్లిదండ్రులకు శోభ పెట్టుకుంటున్నావు నువ్వు, రేపు నీకు పిల్లలు పుడతారు, వాళ్ళకు సేమ్ రిపీట్ అవుతుంది. చూడు చూడు, నువ్వు ఎవరినైతే నమ్మి వెళ్తున్నావో వాళ్ళతోటే నీకు ఏది జరగాలో అది జరుగుతుంది. నువ్వు ఏదైతే నీ కన్న తల్లిదండ్రులకు ఇస్తున్నావో కర్మ రిటర్న్ బ్యాక్, మళ్ళీ కర్మ నీకు వస్తుంది. జాగ్రత్త, ఆలోచించు. స్టెప్ తీసుకునే ముందు ఆలోచించు. గుడ్డిగా ఎవరిని నమ్మకు. వాడు ఎలాంటోడా, వాడు ఏం చేస్తాడా, వాడు నిన్ను చూసి నీ దగ్గరికి ఏం వస్తున్నాడా, ఇవన్నీ కూర్చొని ఆలోచించు. వట్టిగా వాడిని నమ్మి నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వు పడకు.